సో నెక్స్ట్ ఇప్పుడు నేను చూపించబోయేది డిజిటల్ క్లాస్ రూమ్స్ అనమాట. సో చక్కగా ప్రొజెక్టర్ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ నార్మల్ బోర్డ్ అండ్ ఎవ్రీథింగ్. ఎవరైనా సెషన్స్ ఇవ్వాలి అన్న పెద్ద పెద్ద ఐబిఎం నుంచి చాలా కంపెనీస్ నుంచి వస్తూ ఉంటారు ఎక్స్పర్ట్స్. వాళ్ళందరూ కూడా క్లాస్ రూమ్లో ఉండి పిల్లలకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ థియరీస్ కానీ ఇవన్నీ చెప్తుంటారు. సో చాలా స్పేషియస్గా ఉంది క్లాస్ రూమ్ కూడా. డిజిటల్ క్లాస్ రూమ్స్ అనమాట. అండ్ సెంట్రలైజ్డ్ ఏసీస్ 120 సీటింగ్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైనా గెస్ట్ లెక్చరర్స్ వచ్చినప్పుడు కంబైన్ చేయాలి బ్యాచెస్ని అన్నప్పుడు ఇది ఒక సెమినార్ హాల్గా యూస్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఎస్పెషలీ కరికులం అనేది వీళ్ళు ఎలా చూస్ చేశారు అంటే ఏదైనా అప్డేటెడ్ వర్షన్స్ కానీ అప్డేటెడ్ సిలబస్ వస్తూ ఉంటే ఎప్పటికప్పుడు వాళ్ళు యాడ్ ఆన్ చేస్తూ ఉంటారు. సో దట్ స్టూడెంట్స్ ఫ్యూచర్లో ఎటువంటి కోర్సెస్ వచ్చినా కూడా ఆ కరికులం అనేది వాళ్ళని అటువైపుగా తీసుకెళ్తుంది. కొత్త కోర్సెస్ ఏమైనా జాయిన్ అవ్వడం. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు డేటా సైన్స్ తీసుకున్నారు అండ్ సైబర్ సెక్యూరిటీ తీసుకున్నారు అండ్ ఏఐ తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 1 year ఏఐ చదివిన తర్వాత సైబర్ సెక్యూరిటీ కోర్స్ నేర్చుకోవాలి, దాని మీద కూడా నాలెడ్జ్ పెంచుకోవాలి అన్నప్పుడు వీళ్ళు సబ్ కోర్సెస్ అనేది యాడ్ ఆన్ చేస్తూ ఉంటారు. సో ఎవ్రీ ఇయర్ మీరు ఒక కోర్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేస్తూ అది నేర్చుకోవడానికి కూడా వీళ్ళు వెసులుబాటు కల్పిస్తున్నారు అనమాట.